రష్మి గౌతమ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నా అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అది కూడా చాలా ఎమోషనల్‌గా పెట్టింది. మరి ఇది చూసిన తర్వాత రష్మికి ఏం జరిగింది? ఎవరైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేశారా? తనే ప్రాబ్లమ్స్‌లో ఉందా? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అన్ని రకరకాలుగా ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రష్మి గౌతమ్‌కి ఉన్నటువంటి క్రేజ్ అనేది మామూలు విషయం కాదు. జబర్దస్త్‌లో తను కెరీర్‌ని స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క దగ్గర కూడా వెనక్కి చూసినటువంటి పరిస్థితులు రష్మి గారికి రాలేదు. తనకి తెలుగు రాదని చెప్పేసి చాలామంది కూడా హేళన చేసినప్పటికీ ఏ ఒక్కసారి కూడా వెనకడుగు వేయకుండా తను ముందుకే వెళ్తూ ఇప్పుడు మాత్రం వన్ ఆఫ్ ది టాప్ యాంకర్స్లో కూడా రష్మి గారు పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు చాలా బిజీగా ఒక 2-3 షోస్ చేస్తూ కూడా చాలా బిజీగా ఉన్నారు రష్మి. అసలు ముఖ్యంగా రష్మి సుధీర్ అనే ఒక జంట అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అయినప్పటికీ షోస్ పరంగా వాళ్ళు చేసినటువంటి కామెడీ కానీ, ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కానీ, వాళ్ళిద్దరు చూసే విధానం కానీ చాలా అద్భుతంగా ఒక ప్రేమ జంటలాగా అందరూ కూడా చూస్తూ ఉంటారు. అరే ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మేము ఫ్రెండ్స్ మాత్రమే, అలాంటిది ఏది కూడా లేదు, జస్ట్ షోస్ వరకే ఆ విధంగా చేస్తూ ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ మాటలు ఖండిస్తూనే ఉన్నారు. మరి రీసెంట్గా రష్మి పెట్టినటువంటి ఈ పోస్ట్ ఎందుకు పెట్టింది, రీజన్ ఏంటి, ఏమైందని చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే హలో ఆల్, టేకింగ్ ఏ నెసరీ డిజిటల్ డీటాక్స్ ఫర్ ఎ మంత్, గోయింగ్ త్రూ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ law and social media does kind of cloud your judgment, but I promise I will be back stronger and fire with a lot more to give. I need to renew myself అనే విధంగా తను పెట్టిందనమాట. అంటే తనకు చాలా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పేసి చాలామంది కూడా సోషల్ మీడియాలో వచ్చే నీతులు కూడా నేను వినడానికి రెడీగా లేను, అండ్ కొన్ని నా పర్సనల్ కారణాలు కానీ, సోషల్ మీడియా కానీ, సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఒక 1 మంత్ వరకు నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సార్, కానీ వాటిని ఎప్పటికప్పుడు మేము ఫేస్ చేస్తూ బయటకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఎలాంటి రూమర్స్ అయినా కూడా, ఎలాంటి ఇబ్బందులు అయినా కూడా పడుతూనే ఉంటాం. సో ఇప్పుడు షోస్ని ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటాను, కానీ ఒక నెల రోజుల పాటు మాత్రం సోషల్ మీడియాకి నేను దూరంగా ఉంటున్నాను అని చెప్పేసి తను ఈ పోస్ట్లో రాసుకొచ్చింది. సో అదేవిధంగా షోస్ పరంగా తను ఇప్పటివరకు చేసిన ప్రతి ఒక్క షో కూడా మంచి హైలైట్ కానీ, అంటే ఈ మధ్యకాలంలో కొంచెం క్రేజ్ తగ్గిపోయినప్పటికీ కూడా తను షోస్ పరంగా, యాంకరింగ్ పరంగా మాత్రం చాలా బిజీగానే ఉంటూ ఉన్నారు. మరి రష్మి యొక్క స్టోరీ పెట్టిన తర్వాత తన ఫ్యాన్స్ అందరూ కూడా అసలు ఏం జరిగింది అని అనుకుంటున్నారు, కానీ తను చెప్పిన రీజన్ మాత్రం ఇదే. కొంచెం అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే ఒక రూమర్స్ కానీ, ఇక బ్యాడ్ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూసి విరక్తి వచ్చేసింది. సో కొన్ని రోజుల పాటు దూరంగా ఉండి నన్ను నేను కొత్తగా చూపిస్తాను, మీకు ఇంకా డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, నాలో ఎనర్జీని నింపుకోవడానికి ఈ యొక్క లీవ్ మాత్రం నేను తీసుకుంటూ ఉన్నాను. సో మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మీరు కోరుకున్నటువంటి ఎనర్జీతోని, ఇంకా ఫుల్ ఆఫ్ ఎనర్జీతో మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని అందరూ కూడా ఎంటర్టైన్ చేస్తాను. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోకండి, దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పేసి రష్మి గౌతమ్ గారు అయితే చెప్పారు. మరి తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని ఎవరు కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా సోషల్ మీడియా తరపు నుంచి ఎక్కువగా ఫోర్స్ అనేది వస్తూ ఉంటుంది. డైలీ ఏదో ఒక రకంగా బ్యాడ్ కామెంట్స్ కానీ, బ్యాడ్ రూమర్స్ కానీ ఈ విధంగా చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా అంటే అది గల్లనే కాదు, బాయ్ కావచ్చు, గల్ కావచ్చు, ఒకరు ఎదుగుతున్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా వెనక్కి లాగడానికే ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రపంచంలో, అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు, కొంతమందికి కొంచెం లీవ్ అవసరం అన్నమాట. సో కొన్ని రోజుల పాటు అన్నిటికీ దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రష్మి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. మూగజీవాల పట్ల కావచ్చు, తన షోస్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా అన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో మొత్తానికి షోస్ మాత్రం అవి కూడా ఎప్పటిలాగానే చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ యొక్క సోషల్ మీడియాకి 1 మంత్ దూరంగా ఉంటారని చెప్పేసి తనైతే పోస్ట్ పెట్టారు.